Alright. ఇప్పుడు మనం ఎయిత్ చాప్టర్ రైట్. So what's the summary? Gist of eighth chapter so far? సో ఫస్ట్ అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు భగవాన్ సమాధానాలు ఇస్తూ మరణ సమయంలో కృష్ణుని స్మరించడం ఎట్లాగానే దానికి సమాధానంగా మొత్తం చాప్టర్ అంతా మనకు ఉన్నదని చెప్పుకున్నాం. రైట్. మరణ సమయం కృష్ణుని స్మరించడం వలన జరిగే లాభాలు ఏమిటి అన్నది చూసాం. అంత్యకాలే చ మామేవ శరణం 8.5 శ్లోకం చూసాం కదా. ఎప్పుడైతే చివరి నిమిషంలో భగవంతుని గుర్తుంచుకుంటామో కాకుండా ఆ నిమిషంలో భగవంతుడి దగ్గరికే చేరుకుంటాము అన్న సంగతి కూడా చూసాం. అయితే చివరి నిమిషంలో భగవంతుని గుర్తుంచుకోవాలంటే జీవితాంతము భగవన్ నామస్మరణ చేయాలి. నామస్మరణ చేయగలిగినాడే భగవంతుని చివరి నిమిషంలో గుర్తుంచుకోగలము. ఆ ప్రాక్టీస్ ని యోగా పద్ధతి అంటాము. మిశ్రమ యోగ పద్ధతి, యోగ మిశ్ర పద్ధతి భగవంతుని ఎట్లా స్మరించాలి అని చూసాము. అయితే యోగాలోని ఏ యోగాలో చూసినా సరే మనల్ని కంట్రోల్ చేసుకోవడం, అష్టాంగ యోగాలో మనల్ని కంట్రోల్ చేసుకోవడం మీద ఫోకస్ ఉంటుంది. జ్ఞాన యోగాలో కూడా పద్ధతి మీద ఫోకస్ ఉంటుంది. భక్తి యోగాలో భగవంతుని మీద ఫోకస్ ఉంది. సో రెండింటికి తేడా ఉంది. భక్తి యోగాలో మనకి స్థానం తక్కువ, మిగతా వాటిలో భగవంతుడికి స్థానము ఎక్స్ప్లిసిట్ గా ఇవ్వకపోతే ఆ యోగాలో ఫలితం ఉండదు. అది యోగ మిశ్ర పద్ధతికి భక్తిలో స్మరించడానికి ఉన్న తేడా. శుద్ధ భక్తి ద్వారా శ్రీకృష్ణ స్మరించడం ఎట్లాగా చూసాము. తర్వాత 17 నుంచి 22 భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు గల డిఫరెన్సెస్ చూసాము. పదిహేడు 18 22 దాకా కంప్లీట్ చేసుకున్నాం. భౌతిక జగత్తు మొత్తం బ్రహ్మలోకం దాకా కూడా మొత్తం అంతా తిరిగి మళ్ళీ పునరావృతి అవుతుంది అని చూస్తాము. తర్వాత బ్రహ్మ తాలూకా కాలం ఎట్లా ఉంటుంది అని భగవంతుడు చెప్పుకొచ్చారు. మానవ పరిగణనను అనుసరించి 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవుడు ఒక దినం అవుతుంది. అతని రాత్రి కూడా అంతే పరిమాణంతో ఉంటుంది. అట్లాగా అతని ఒక రోజు కాదు, ఒక రోజుకి ఇన్ని 14 దివ్య యుగాలు, 72 యుగాలు నడుస్తాయి. అట్లాగా ఆయనకు 100 సంవత్సరాలు ఉంటాయి. 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మ తిరిగి అవ్యక్తమైపోతాడు. మళ్ళీ జీవులన్నీ కూడా అవ్యక్త స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ అంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ వ్యక్తపరుస్తాయి. బ్రహ్మ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభిస్తుంది. ఇవన్నీ చూస్తాను కదా. ఈ అవ్యక్త జగత్తుకి అతీతంగా శాశ్వతమైన మరి యొక్క ప్రకృతి రహితమై ఉన్నది. ఈ భౌతిక జగత్తు ఉండే సమస్తము నశించిన అది మాత్రం యథార్థంగా ఉంటుంది అని చెప్పి భగవంతుడు తన గోలోక పరిస్థితుల గురించి కూడా చెప్పుకొచ్చారు. రైట్. ఇది కూడా చూసాము. 22 కూడా చూసాము. సర్వుల కన్నులు అధికుడైన దేవాదేవుడు అనన్య భక్తి చేతనే పొందదగిన వాడు. అతడు తన దివ్య ధామం నందు నిలిచి ఉన్నను సర్వవ్యాపి అన్నాడు. మరియు అతని ఎందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. అచింత్యాచింత అభేదత్వం గురించి చెప్పిన దీని నుంచి మనకి వచ్చింది అచింత్యాచింత అభేదత్వం. భగవంతుడిని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. అంతా ఆయనలో ఉంది, అంతా ఆయనతోనే నిండి ఉన్నది. అంతా ఆయనలోనే ఉంది. ఇది భగవత్ తత్వం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి డిస్కస్ చేసాము. సో ఇవాళ 23వ శ్లోకం నుంచి చదువుకుందాం. యత్ర కాలే త్వనావృత్తి ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతయాంతి తం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలమునందు ఈ జగత్తును వీడట ద్వారా
యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండానో నీకు నేను ఇప్పుడు వివరించదను. సో ఇంతకాలమున భగవంతుని తలుచుకుంటే ఆయన ధామాన్ని చేరుకుంటాము. చివరి నిమిషంలో భగవంతుని తలుచుకోకుండా ఏది తలుచుకుంటే అది జరుగుద్ది, ఆ స్థితికి వెళ్తాము. చివరి నిమిషం రెండు విషయాలు, అంత్యకాలంలో భగవంతుని తలుచుకుంటే భగవంతుని దగ్గర వెళ్తాం, లేకపోతే ఇంకేది తలుచుకుంటే అక్కడికి వెళ్తాం. కానీ ఇక్కడ ఏ ఏ కాలమునందు జగత్తును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చేట జరుగునో లేక తిరిగి రాకుండా ఉండునో నేను ఇప్పుడు వివరిస్తాను. అంటే మనకి ఉత్తరాయణంలో భీష్ముడు చనిపోవడం చూస్తాం, ఉత్తరాయణం కోసం దాకా భీష్ముడు వేచి ఉండడం చూస్తాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ కాలం గురించి చెప్పుకొచ్చి ఏ కాలంలో మరణిస్తే ఏ కాలంలో శరీరాన్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తాము అన్నది కూడా ఇచ్చింది. అంటే కాలానికి దీనికి సంబంధం ఏమిటి? కాలానికి దీనికి సంబంధం ఏమిటి? అది మన కంట్రోల్లో లేని విషయం అని మనం చెప్పుకొస్తున్నాం కదా. మరణించడం అన్నది అంటే ప్రతి కాలానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ప్రతి కాలానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. అధిష్టాన దేవత తాలూకా లక్షణం మనకు కొంత గ్రహించడానికి అది ఉపయోగపడుతుంది. ఈ కాలంలో చనిపోతే ఇక్కడ పెడతావు, ఈ కాలంలో చనిపోతే అంటే ఆ కాలంలో చనిపోతే ఆ అధిష్టాన దేవత అక్కడికి తీసుకువెళ్ళడానికి సహాయపడతాడు. ఇట్స్ నాట్ లైక్ ఈ కాలంలో చనిపోతే వెంటనే అక్కడికి వెళ్ళిపోతామని కాదు. దానికి అవకాశము ఆ అధిష్టాన దేవత కల్పిస్తారు. ఈ కాలంలో మరణిస్తే తిరిగి వస్తారు, ఏ కాలంలో మరణిస్తే వెళ్తారు, ఏ కాలం అంటే వెళ్ళడానికి ముందు ఏ కాలంలో మరణిస్తే తిరిగి వచ్చే అవకాశం ఉంది. యోగ పద్ధతి, యోగి ఎట్లా వెళ్తాడో ఎట్లా తిరిగి వస్తాడు, యోగి ఎక్కడికైనా వెళ్తాడు. అంటే యోగిలు యోగ పద్ధతులతో కొంత కంట్రోల్ చేయగలరు. ఎప్పుడు శరీరాన్ని వదిలేయగలము అన్నది కంట్రోల్ చేయగలరు. ఎవరు? అష్టాంగ సిద్ధి యోగులు కంట్రోల్ చేయగలరు. అట్లాగే జ్ఞానులు కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసే కంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎప్పుడు చనిపోతారు అని. చాలా మంది బుద్ధిస్ట్ మాంక్స్ ని చూస్తుంటారు ఈ మధ్య కాలంలో కూడా. వాళ్ళు 5 days ఐఎమ్ లీవింగ్ అని చెప్పేసి వాళ్ళు క్యాస్కేడ్ అంతా రెడీ చేసి ఆ రోజు పూజ చేసుకుని అందులో పేరు పడుకుని మూత మూసేయమంటారు. రీసెంట్ కాలంలో జరిగిన విషయాలు, లైక్ రీసెంట్ ఇన్ ద సెన్స్ ఇన్ ద లాస్ట్ 5-6 years. సో వాళ్ళు they can predict rather than control. అష్టాంగ యోగులు they can actually control. శరీరంలోంచి లాస్ట్ మనం చూసాం కదా, చక్రాలు ఒక్కొక్క స్థితిలోంచి ఒక్కొక్క చక్రం. ఏమ్మా సిగ్నల్స్ అని కాదు, అది అష్టాంగ యోగాలో ఎనర్జీని ఎక్కడ ఉంచుతారు, ఏ స్థితిలో ఉంచుతారు ఎనర్జీని, మూలాధార చక్రం దగ్గర నుంచి అక్కడి నుంచి శరీరాన్ని వదిలేయగలిగితే, శరీరం ప్రాణం చేయగలిగితే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అన్నది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కింద నుంచి చక్రాల్లోంచి వెళితే కింద భాగం శరీరం నుంచి వెళ్తే జంతులోకాల్లోకి వెళ్తాం, పై భాగం నుంచి వెళ్తే దైవీ స్వర్గలోకాలకు వెళ్తాం. ఇలా కొంత కంట్రోల్. Then there are a lot of discussions on that. Basically, శరీరాన్ని యోగులు ఆ విధంగా చూస్తారు. యోగులకి శరీరం ఆ విధంగా అర్థమై దాన్ని కంట్రోల్ చేయాలి. At the end of it, it's all controlling the human body. There is a lot of scientific study also that these chakralu, ఈ స్థానాలు, they are in line with the glands of human body. Like different glands, each of those, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క గ్లాండ్ మీద ఫోకస్ ఉంటుంది. అది అక్కడ ఎనర్జీ పెడితే హార్మోన్ రెగ్యులేట్ అవుతాయి, హార్మోన్ కంట్రోల్ కూడా చేయగలరు అని చెప్పి ఎగ్జాక్ట్లీ దర్ ఇస్ ప్యారలల్ కాన్సెప్ట్ రన్ టు ద అష్టాంగ యోగా. బేసికలీ దిస్ ఇస్ సైంటిఫిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. అంత హార్మోన్ కంట్రోల్ చేయగలిగితే యూ కెన్ ఈవెన్ లెట్ ద బాడీ, యూ కెన్ బ్రింగ్ వాట్ యు కాల్ డెత్ అండర్ కంట్రోల్. బేసికలీ సో డెత్ పనిష్మెంట్ కూడా దట్స్ వాట్ దే డు. దే జస్ట్ ఇండ్యూస్ వన్ ఆఫ్ ద పొటాషియం ఏదో ఇండ్యూస్ చేస్తే దాంతో ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి హార్ట్ మీద ప్రెషర్ పెట్టి హార్ట్.
సో సో బట్ ఇలా చేసిన అష్టాంగ యోగులు కూడా దే క్యాన్ రీచ్ గోలోక్. గోలోక్ రీచ్ అవ్వడానికి లేదు. స్వర్గలోకం దాకా వెళ్ళగలుగుతారేమో, బట్ గోలోకానికి రీచ్ అవ్వడానికి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో టాపిక్స్ వలన డివోటీస్ డు నాట్ హ్యావ్ టు వర్రీ అబౌట్. భక్తులైన వాళ్ళు నేను ఈ టైంలో చనిపోతే ఇక్కడికి వెళ్తానా, ఈ టైంలో చనిపోతే ఇక్కడికి వెళ్తానా అని వర్రీ అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఒకటి, ఇట్స్ నాట్ అన్ అవర్ కంట్రోల్. భక్తులకి కంట్రోల్లో లేని విషయాలని ఆయన కంట్రోల్లోకి తీసుకోగలుగుతాడు. దట్ ఈస్ వాట్ హీ డస్ ఫర్ డివోటీస్. మన కంట్రోల్లో లేని విషయాన్ని ఆయన తన కంట్రోల్లోకి తీసుకోగలుగుతాడు. అది భగవంతుడు భక్తులకి ఇచ్చే భగవంతుడు భక్తులకు చేసే సేవ అనుకోండి. దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ శ్లోకాస్. రైట్, లెట్స్ గో ఫర్దర్. సంపూర్ణముగా శరణాగతులైనట్టి దేవాది తాము ఎప్పుడు ఏ విధముగా శరీరాన్ని విడువలసి వచ్చిన విషయంలో ఏమాత్రం పట్టించుకోరు. సర్వమును కేవలం శ్రీకృష్ణ చేతిలో విడిచి వారు అత్యంత సులభముగాను ఆనందంగాను భగవద్ధామను చేస్తారు. అది శుద్ధ భక్తులు కాని వారు ధర్మ జ్ఞాన హఠ యోగాది ఆత్మానుభూతి పద్ధతులపై ఆధారపడి ఉండే వారును తగిన కాలమునందు దేహమును విడిచి ఈ జగత్తుకు తిరిగి వద్దురో లేదో నిశ్చయించుకోవలసి ఉన్నది. యోగి పరిపూర్ణత్వం సాధించినచో ఈ భౌతిక జగత్తును వీడుటకు సరైన సిద్ధిని, సందర్భమును, కాలమును నిర్ణయించుకోగలరు. కానీ అతడు పరిపూర్ణత్వమును పొందినచో అతని సఫలత యాదృచ్ఛికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగం. యుక్తులైన ఉత్తములైన ఏ సమయమున మరణించినచో మానవుడు తిరిగి జన్మింపుడు అట్టి విషయంలో గురించి శ్రీకృష్ణ భగవానుడు రాబో శ్లోకములు వివరింపినాడు. ఆచార్యులైన శ్రీ బలదేవ విద్యాభూషణ వ్యాఖ్యను అనుసరించి కాలాన సంస్కృతి వల్ల ఇక్కడ కాలము యొక్క అధిష్టాన దేవతను సూచించుచున్నది. సో కాలానికి కూడా సంధ్యాకాలానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. అలా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటాడు. ఆ దేవత తాలూకా సహకారం ఎట్లా ఉంటుంది అన్నది కాలాన్ని పదం చూపిస్తున్నది. అంతే తప్పితే భక్తులైన వాళ్ళు దీని గురించి అంతగా వరి అవసరం లేదు అన్నది మనం గ్రహించాల్సిన విషయం. మరి భక్తులు ఎందుకు వరి అవసరం లేదు అంటే భౌతిక ప్రపంచం ఇబ్బందికరము అని భక్తులకి తెలిసి దాని నుంచి వాళ్ళు భక్తిలోకి వెళ్ళడానికి దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. సిద్ధులు దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అష్టాంగ సిద్ధి యోగులు భౌతిక ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. జ్ఞానులు భౌతిక ప్రపంచానికి తాలూకా పద్ధతికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. భక్తులు భౌతిక ప్రపంచంతో సంబంధం లేని ఆధ్యాత్మిక ప్రపంచం గురించి తాపత్రయపడుతూ ఉంటారు. భౌతిక ప్రపంచం గురించి వర్రీ అవుతారు. ఎందుకు అంత వర్రీ అవుతారంటే మళ్ళీ ఇక్కడ రావాల్సి వస్తుందేమో అన్నంత వర్రీ ఉండి ఆ వర్రీ ఏం చేస్తుంది అయ్యా అంటే మరింత భక్తిలోకి తీసుకువెళ్ళగలుగుతుంది. అది ఎప్పుడైతే మరింత భక్తిలోకి తీసుకువెళ్తుందో అప్పుడు మరణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నిమిషంలో మరణిస్తే ఏం జరుగుద్ది అని అడిగిన దానికి అర్జునుడికి చివరి నిమిషంలో నేను ఎట్లా గుర్తించుకోవాలయ్యా అంటే దానికి కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట ఏంటి అంటే నువ్వు భక్తుడు అయితే దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం. నువ్వు భక్తుడు అయితే అది ఆటోమేటిక్ గా నీకు ఆ నిమిషంలో భగవంతుని గుర్తు తెచ్చుకుని ఆయనే తీసుకుంటారు. మన చేతిలోనే మనం చేసుకుంటే మన చేతిలో విషయాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకెళ్ళగలుగుతారు. అది మనం గుర్తించాల్సిన విషయం. రైట్? ఈ క్వశ్చన్స్ అగ్నిర్జ్యోతిర్రహస్లు శుక్లః షణ్మాస ఉత్తరాయణం తచ్చంతి బ్రహ్మ విదో జనః. పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావం నందును కాంతి యందును పగటి యందును ఏదేని శుభగడి యందును శుక్లపక్ష లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందలి 6 మాసములందును ఈ జగం
ద్వారా పరబ్రహ్మము అనేది బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావం నందును కాంతి ఎందును పగటి ఎందులు ఏదైనా శుభగడి ఎందును శుక్లపక్షం ఎందును లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు 6 మాసములందును ఈ జగమును వీడడం ద్వారా ఆయా పరబ్రహ్మములు పొందుతూ. మళ్ళీ ఇది మన చేతిలో లేదు కదండి, కానీ ఆయా ఆయా కాలంలో వాళ్ళని తీసుకువెళ్ళగలిగే శక్తి ఆయా దేవతల అధిష్టాన దేవతల చేతిలో ఉంటుంది. ఆయా కాలంలో మన కర్మ తీరిపోయి ఇప్పుడు మనిషి మరణిస్తాడు అంటే ఏ నిమిషం అయితే కర్మ అయిపోతుందో ఆ నిమిషం మరణిస్తాడు. ఆ నిమిషం మరణించినప్పుడు ఆయా అధిష్టాన దేవతలు ఆయనని గైడ్ చేస్తూ ఉంటారు. సో సో ఈ కాలంలో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన కాలంలోని ఎక్స్పెషల్గా ఉత్తరాయణం అంటే సంక్రాంతి తర్వాత పోస్ట్ సంక్రాంతి ఈ భూమి దీని వల్ల టిల్ట్ వలన సూర్యుడు తిరిగి ప్రయాణం చనిపోతే ఆయన పరబ్రహ్మమును పొందుతారు అంటే పరబ్రహ్మమును ఆయన అధిష్టాన దేవతను సహకరిస్తారు. ఇన్స్టెంట్ గా అయిపోయే విషయం కాదు. There is, you have to make use of that opportunity and then get there. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే రీచ్ అవుతాం, బట్ ఇఫ్ యూ ఫాలో ఇట్ యూ రీచ్. లొకేషన్ పెట్టుకున్న తర్వాత అది ఫాలో అయితే రీచ్ అవుతాం. మధ్యలో డీవియేట్ అయితే మళ్ళీ గూగుల్ మ్యాప్ రీడీవియేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మరి అన్నిసార్లు దాని మాట మనం వినడం మానేస్తాం. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా మనం ఎక్కడికి వెళ్ళాం. అలాగనే మనం చేసిన ఆ సమయంలో మరణం సంభవించినా సరే అధిష్టాన దేవత పరబ్రహ్మాన్ని పొందేదానికి మనల్ని అవకాశం ఇస్తాడు. అది మనము గ్రహించాల్సిన విషయం. అగ్ని కాంతి దినము శుక్లపక్షం అనే వాటిని గూర్చి తెలిపినప్పుడు వారికి అతివాహిక దేవతలు అనగా అధిష్టాన దేవతలు కలరని వారు జీవాత్మ అంతిమయాత్రకు తగిన ఏర్పాట్లు చేయలేదని మనం ఎదుర్కోలేదు. మరణ సమయంలో మనసు జీవుని మరొక జన్మను పొందినట్లు చేయను. మరణ సమనమున మనస్సు జీవుని మరొక జన్మను పొందినట్లు చేయదు. కానీ జీవులు పైన తెలుపబడిన సమయంలో యాదృచ్ఛికంగా గాని ప్రయత్నపూర్వకంగా గాని దేహం విడిచినచో వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలరు. యోగాభ్యాసం నందు గతి సాధించిన యోగులు తమ దేహత్యాగము చేయుటకు తగిన ఉద్దేశమును మరియు కాలమును నిర్ణయించుకోగలరు. ఇతరులకు అది సాధ్యము కాదు. యాదృచ్ఛికంగా వారు శుభగడియలలో మరణించినచో వారు జనన మరణ చక్రం నందు తిరిగి ప్రవేశించారు. దేనిచో వారు తిరిగి జన్మించడానికి అవకాశం ఉంది. కానీ కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధ భక్తుడు తన దేహమును శుభ సమయమును విడిచినను అశుభ సమయమును విడిచినను యాదృచ్ఛికంగా లేదా పూర్వ నిర్దేశ ప్రకారం విడిచినను తిరిగి వచ్చిన భయమును ఏమాత్రము కలిగి ఉంటాడు. రైట్? This is not talking about suicide basically. Don't mistake it to be suicide basically. ఇంకో కండిషన్ కూడా పెట్టారు కదా, ఇంకో క్లియర్ స్థాయి అక్కడ వారికి ఆప్షన్స్ ఉంటాయి. పరబ్రహ్మం జరిగిన వారికి ఇవన్నీ కండిషన్స్ అంటే ఫస్ట్ కండిషన్ పెట్టుకోవాలి. నార్మల్ పీపుల్ ఎలిజిబుల్ కాదండి. నార్మల్ పీపుల్ కి ఎలిజిబుల్, ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. ఎరిగిన వారికి then they get an opportunity to go and learn what the Parabrahma. So they would get, at the end of it, they would get an opportunity. How will that opportunity come to the soul? By another birth or by another place where you get that opportunity in another planetary system. సో అధిష్టాన దేవతలు ఆ పరబ్రహ్మం తెలియని స్థితిలోని వీళ్ళని వేరొక లోకంలో ఉంచవచ్చు. ఏ స్వర్గలోకంలోనో వేరొక లోకంలో ఉంచి ఆ పరబ్రహ్మం స్థితికి ఎదిగేలాగా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. సో ఆ కాలంలో చనిపోతే వాళ్ళకి అంటే పరబ్రహ్మను ఎరిగిన వారు అగ్నిదేవుని ప్రభావంలో కాంతిలో పగటి పూట ఏదైనా శుభకార్యంలో శుక్లపక్షంలో సూర్యోత్తరంగా ప్రయాణించే 6 నెలల కాలంలో ఈ జగత్తుని వీడి ఎక్కడ బ్రహ్మను పొందుతారు. అంటే పరబ్రహ్మను ఎరిగిన వారికి ఇవన్నీ at some point you have to learn that, you have to get that.
ఛాన్స్ అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళని కూడా దే విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ దట్ ప్లేస్. దోతుంది కదమ్మా అక్కడ ఫ్రీగా ఉండదు కదా అక్కడ. కదా తర్వాత నాకు అర్థం కాదు. అవును, ఉండదు కదా. ఫ్రీ విల్ ఉండదు కదా అంటే డైరెక్ట్ చేసిన ఇదే వెళ్ళాలి ఇది వెళ్ళకూడదు ఇన్ని ఆప్షన్స్ అంటే ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళకూడదు అంటే దే విల్ టేక్ ఎన్ అదర్ బాడీ, దే విల్ టేక్ ఎన్ అదర్ బాడీ. ఇట్ డజంట్ హ్యావ్ టు బి హ్యూమన్ బాడీ, it doesn't have to be human body. It can be a devata body or some other adhisthana, some other body where they'll get an opportunity to take that direction. దుష్టులకైనా ఎవరైనా పోవచ్చు ఉత్తరాయణంలో, దే విల్ ఆల్సో గెట్ దట్ ఆపర్చునిటీ. అధిష్టాన దేవతలకి వాళ్ళు దాన్ని రూట్ చేస్తున్నారు, వాళ్ళు అధిష్టాన దేవతలు వాళ్ళకి అవకాశం ఇస్తారు. బేసిక్గా అది భక్తులైనా ఎవరికైనా అవకాశం ఇస్తారు. భక్తులైతే దే డోంట్ ఈవెన్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. బేసిక్ అధిష్టాన దేవ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యూఆర్ స్టిల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్. ఆ నిమిషం ప్రతిదీ కూడా అధిష్టాన దేవతల కంట్రోల్లో ఉంటుంది. భక్తులైన వాళ్ళు అధిష్టాన దేవతల కంట్రోల్లో ఉంటారు, ఎందుకంటే దేవాది దేవుని కంట్రోల్లో ఉంటారు. అర్థమవుతుంది కదమ్మా. సో ఇది భక్తులు కాని వ్యక్తుల సంగతి చెప్పుకొస్తున్నారు, భక్తులు కాని వ్యక్తుల సంగతి చెప్పుకొస్తున్నారు. ఏ ఏ కాలంలో మరణిస్తే ఎట్లాగా అవుతారు అన్నది. సో పరబ్రహ్మం ఎరిగిన వాడు తప్పకుండా ఈ కాలంలో చనిపోతే పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోతాడు. పరబ్రహ్మం ఎరగని వాడు ఆ స్థితికి వాడికి కూడా ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం అయితే అధిష్టాన దేవతలు కల్పిస్తారు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ టైమ్ అండ్ దట్ పవర్ ఆఫ్ దోస్ దేవతాస్ రాదర్ దాన్ అవర్ సెల్ఫ్. బేసిక్ మన ఐడియా, మన ఇదేంటంటే ఈ కాలంలో చనిపోవడం కోసం ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు మనకు. ఎగ్జాక్ట్లీ దాని గురించి వరి అవసరం లేదు. బేసికలీ ప్రయత్నం అంటే అదే, వరి అవసరం అవుతుంది అవ్వట్లేదు అని వరి అవసరం లేదు. బేసికలీ మనకి ఎనీబడీ హూ అండర్స్టాండ్స్ దిస్ హ్యావ్ టు గో అండ్ సరెండర్ టు కృష్ణ దాన్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. ధూమో రాత్రిస్థద కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తంతే. ధూమ సమయమునందును రాత్రి నందును కృష్ణపక్షమునందును సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించుచు దక్షిణాయ సమనమునందు మరణించి యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును. సో 6 months తూర్పు పడమల వైపే ఉంటాడు, ఈస్ట్ వెస్ట్ ఉంటాడు. ఈస్ట్ వెస్ట్ ఉంటాడు. ఈస్ట్ వెస్ట్ సన్ రైజ్ సన్సెట్ అవుతుంది. బట్ మూమెంట్ ఇంకొక పీరియడ్ చూసినప్పుడు మన ఉత్తరం సైడ్ కనిపిస్తాడు, ఇంకొక మనుషులలో చూసినప్పుడు దిస్ ఇస్ హౌ ద సన్ మూవ్. Sun is how Earth moves, but let's say Earth is constant and Sun is moving. Let's think like that. Sunrise, Earth lo ఉన్న sunrise లాగా అవుతుంది. ఇది సన్ ఈ డైరెక్షన్ లో కూడా కదులుతుంది. అదవుతుంది కదా, సన్ ఈ దట్ ఈస్ వేర్ సీజన్స్ కమ్. సూర్యుడికి దగ్గరగా మనప్పుడు, సూర్యుడికి మనకు దగ్గరగా ఉన్నప్పుడు సమ్మర్, సౌదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి సమ్మర్, మనకి సూర్యుడు దూరం అయినప్పుడు మనకి వింటర్. అంటే సూర్యుడు దక్షిణ దిక్కులో ఉన్నప్పుడు మనకి వింటర్, సూర్యుడు ఉత్తర దిక్కులో ఉన్నప్పుడు మనకి సమ్మర్. బేసిక్ ఈ డైరెక్షన్ చేంజ్ ఉంటుంది కదా, దట్ ఈస్ వాట్ దక్షిణాయన ఉత్తరాయణం. బేసిక్ దిస్ ఇస్ గోయింగ్ టు ద సౌత్ అండ్ గోయింగ్ టు ద నార్త్. బేసిక్ ఉత్తర దిక్కు ప్రయాణం, దక్షిణ దిక్కు ప్రయాణం. యాక్చువల్లీ సూర్యుడు కాన్స్టెంట్, మనము ప్రయాణం చేస్తున్నాం, బట్ మనకి ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. బేసిక్ మనకి ఎలాగ సూర్యుడు తూర్పు నుంచి వచ్చి పడమటికి వెళ్తున్నాడు అనిపిస్తుందో, అలాగే వింటర్ కి సమ్మర్ కి డిఫరెన్స్ ఇస్ సూర్య సూర్య ప్లానెట్ ఈస్ టు ద సౌత్.
సో కృష్ణపక్షం అంటే ఎదురు అమావాస్య పక్షం. కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య. ఎదురు అమావాస్య వెళ్తున్న పక్షం అంటే దగ్గర కృష్ణుడు నలుపుగా ఉంటాడు, నలుపు రోజులు కాబట్టి కృష్ణపక్షం. దట్స్ హౌ రైట్, దట్ ఈస్ కృష్ణపక్షం. నలుపు రోజులు కృష్ణపక్షం అన్నమాట. 40 రోజులు. సూర్యుడు దక్షిణములు ప్రయాణించి దక్షిణాయ సమయంలో మరణించి యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకి తిరిగి వచ్చును. సో ఇటువంటి యోగులు చంద్రలోకం దాకా వెళతారయ్యా, కానీ తిరిగి వస్తారు. సో ముందు సెక్షన్ లో చెప్పిన వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళు బ్రహ్మము దాకా వెళ్తారు, బ్రహ్మజ్యోతి దాకా. వీళ్ళు చంద్రలోకం. దానికి వీళ్ళు తిరిగి రావాల్సింది. ఎందుకంటే బ్రహ్మంలో ఐక్యమైనా సరే అక్కడ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. బ్రహ్మంలో ఐక్యమైన ఎక్కువసేపు నిలబడలేదు. భక్తులు అవ్వందే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే. రైట్. సో దిస్ ఈస్ వాట్ కృష్ణ ఇస్ ట్రైంగ్ టు సే బేసికలీ. బ్రహ్మముని తెలుసుకున్న ఆ కాలంలో మరణించిన ఎవరైనా సరే బ్రహ్మము దాకా వెళ్ళగలుగుతారేమో. సో బ్రహ్మంలో ఎంతసేపు నిలబడడం కష్టం, ఎందుకంటే అక్కడ కార్యం లేదు కాబట్టి. దుష్టులైన వాడు అక్కడికి దాకా వెళ్ళిన వెంటనే వచ్చేస్తాడు. సో దుష్టులైన వాళ్ళు వెళ్ళలేరంటే మరి కంసుడు వీళ్ళందరికీ కూడా బ్రహ్మంలో మోక్షం ఇచ్చాడు భగవంతుడు, మోక్షం ఇచ్చాడు. కానీ వీళ్ళు అక్కడ ఎంతసేపు ఉండగలరు, ఎందుకంటే వాళ్ళ సత్వగుణం, శుద్ధ సత్వగుణం, ఈ గుణ ప్రభావం లేకందే మనము ఆ ఉద్యోగంలోకి వెళ్ళలేదే. ఇవన్నీ కూడా టెంపరీ థింగ్స్, టెంపరీ అరేంజ్మెంట్స్ అయిపోతాయి. దట్స్ వాట్ we should learn and understand that basically. బ్రహ్మంలో కలవడం టెంపరీ యాక్టివిటీ. బ్రహ్మజ్యోతిలో కలవడం అన్నది నిలబడడం కష్టం, కార్యం లేకుండా నిలబడడం కష్టం. It's like that you're alone standing there. How long can you stand? ఇంతసేపు ఉండడం కష్టం. సో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకుని భక్తిలోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళి దృఢ నిశ్చయంతో వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత నిలబడకపోతారా అన్నది వేరే విషయం. అంతా కూడా మళ్ళీ కంటిన్యూస్ సైకిల్ ఆఫ్ దిస్ థింగ్ ఉంది బేసికలీ. బహునాం జన్మనాం అంతా అంటే అదే బేసికలీ. అక్కడ దాకా వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ తీసుకుని భగవంతుని అర్థం చేసుకోలేడానికి ఆ జన్మను ఉపయోగించుకోలేకపోతే మళ్ళీ వృధానే. కొంత ప్రోగ్రెస్ జరిగింది, ఇంకొంచెం ప్రోగ్రెస్ జరిగింది. ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రోగ్రెస్ కొంచెము ఏంటిది ఫాలింగ్ డౌన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. ప్రోగ్రెస్ తక్కువను కింద పడిపోవడం ఎక్కువ జరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ చేసుకు వెళ్ళిపోతుంది, నెగిటివ్ కర్మ చేసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నెగిటివ్ కర్మ వల్ల మనకి మళ్ళీ దాన్ని ఫేస్ చేసే కష్టాలు కానీ, దాన్ని ఫేస్ చేసే జన్మలు కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాము, అది వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాము, గ్రహించి భగవంతుడి వైపు తిరుగుతున్నామా లేదా, అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. భగవంతుడి వైపు తిరుగుతున్నామా లేదా. కష్టము 2 రకాలుగా మన మీద ప్రభావం చూపెడుతుంది. ఒకటి, నేను మరింత కష్టపడాలి, నేను ఎంత కష్టపడినా ఈ కష్టం తప్పించుకోలేని శరణాగతి పొందాలి. ఈ రెండిట్లో ఏ నిర్ణయం తీసుకుంటున్నాము అన్నది ఫ్రీ విల్. రజోగుణం కిందకి వస్తుంది. రజోగుణం కిందకి వచ్చినా కూడా యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. భగవంతుడి శరణాగతి పొందడం కూడా రజోగుణం లక్షణంలో వస్తుంది. భగవంతుడి సేవ చేయడం కూడా రజోగుణ లక్షణంలోకి వస్తుంది. బట్ దేర్ యూఆర్ గివింగ్ కంట్రోల్ అవే టు సంబడి ఎల్స్. హియర్ యూఆర్ ట్రైంగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుంది కదమ్మా. ద మోర్ వి ట్రై టు టేక్ కంట్రోల్, thinking that keeping God aside and take control, the more you will be suffering. That is the crux of మెటీరియలిస్టిక్ వరల్డ్. భౌతిక ప్రపంచం తాలూకు లక్షణం అది, దాని లక్ష్యం కూడా అదే. మనము మన కంట్రోల్లో లేదు అని మన చేత మనం నొప్పించేంత వరకు అది అట్లా ట్విస్ట్ చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు మనము చేతులు ఎత్తేస్తామా అప్పుడు కానీ రైట్ దారిలోకి పడలేదు. అది
పడే కష్టం మళ్ళీ పడాల్సిందే. ఎందుకంటే ఆ రజోగుణ లక్షణం ఉంది. అయితే అప్పుడు ఆ లక్షణాన్ని ఏం చేస్తున్నాము? సేవలో ఉపయోగిస్తున్నాము. భరోసా భగవంతుడి మీద వదిలేయగలుగుతున్నాం. ఆ రెండు చేయలేకపోతే యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. అండ్ ద మోర్ యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, ద మోర్ యూ ఓన్ యువర్ ఓన్ లైఫ్. భగవంతుడు దాంట్లోకి దాన్ని పట్టించుకోకుండా ఉంటారు, ఆయన చూస్తూ ఉంటాడు. రైట్. సో దానికోసము భగవద్గీత చదువుకోవాలి, భక్తి యోగం పట్టుకోగలగాలి. బేసిక్గా దిస్ ఇస్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ శ్లోక మీనింగ్స్, డోంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ప్రతి భౌతిక సందర్భంలోంచి భగవంతుడికి దగ్గర అవడానికి అవకాశం వెతుక్కోవాలి. భగవంతుడి దగ్గర అవడానికి అవకాశం వెతుక్కోవాలి. భూలోకము కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానం నందు నిష్ఠాతులైన వారు మరణ సమయంలో చంద్రలో ద్వితీయ స్కందంలో కపిల ముని తెలిపారు. అటు ఉన్నత జీవులు చంద్రలోకముల దేవతల గణనం ప్రకారము 10,000 సంవత్సరముల జీవితం అనుభవించారు. కానీ చివరికి వారు మరల భూలోకములకే తిరిగి పడతారు. దీనిని బట్టి భౌతిక ఇంద్రియములకు అనుభూతము కాకుండా చంద్రలోకమునున్నతులైన జీవులు నివసించాలని తెలియచున్నది. సో దేని నుంచైనా సరే భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నది. వెళ్తే స్వర్గలోకానికి వెళ్తావు, లేకపోతే బ్రహ్మం దాకా వెళుతున్నావు, రెండింటికి కూడా అధిష్టాన దేవతలను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారయ్యా, నువ్వు రెడీగా ఉన్నావా లేదా? రైట్. కానీ భక్తుడైన వాడు ఈ రెండింటికి అతీతముగాను ఉండడానికే ఆలోచిస్తాడు. సరే, చదువుతారమ్మా 26. శాశ్వతే మతే అన్యయా వర్తతే పునః. అనువాదం. వేదాభిప్రాయం అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విడిచిపోవు మార్గములు రెండు కలవు. వాడు తిరిగి రాకుండును. శుక్లగతిని మరణించిన వాడు తిరిగి రాకుండా, కృష్ణగతి మరణించిన వాడు తిరిగి వచ్చును. మరణించిన వాడు తిరిగి వచ్చును. సో మళ్ళీ వేదాభిప్రాయం అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ రెండు మార్గములు. రైట్. అమావాస్య ముందో పౌర్ణమి ముందో చనిపోయి శరీరాన్ని వదిలితే శుక్లగతిని మరణించిన వాడు తిరిగి రాకుండా, ఎదురు పౌర్ణమి నాడు మరణించిన వాడు తిరిగి రాకుండా ఉండే అవకాశం ఉంది. కృష్ణగతిని మరణించిన వాడు తిరిగి వస్తాడు. మనకి ఎదురు అమావాస్య మంచి రోజులే ఉండవు. ప్రయాణానికి అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రయాణంలో ఏం జరుగుతుందో వాళ్ళ రేపు ప్రయాణాలంటే ప్రయాణం అంటే మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు అన్నట్టు ఉండేది బేసికల్గా. రైట్. సో అందుకని భగవద్గీత వేస్ట్ గానీ నిర్ణయాలు తీసుకుని ఉంటారు. సో శుక్లగతిని మరణించిన వాడు తిరిగి రాకుండా వాడు కనీసం బ్రహ్మం దాకా వెళ్తాడయ్యా. కృష్ణగతిని మరణించిన వాడు తిరిగి వస్తాడు. సో చంద్రలోకం దాకా వెళ్ళి దిస్ ఈస్ ఐడియల్లీ పీపుల్ హూ ఆర్ వెరీ పయాస్, పుణ్యాత్ములైన వాళ్ళకి. పాపాత్ములకి కర్మ కోసం తిరిగి రావాల్సిందే. కర్మను ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు బేసికల్గా. రైట్. దీని ప్రభుపాదుల భాష. మరణము మరియు పునరాగమను గూర్చిన ఇదే వివరణ ఆచార్య శ్రీల బలదేవ్ విద్యాభూషణుల వారు చాంద్రక్యోపనిషత్తులను ఉదాహరించారు. కామ్య కర్మలేందు శ్రమించే వాళ్ళను కల్పితమైన తాత్విక భావంతో కూడిన వారు అనంత కాలం నుండి చరణ వరణు లోగుతున్నారు. నిజం శ్రీకృష్ణ శరణం పొందని కారణంగా వారు పొందలేరు. ఎప్పుడైతే కామ్యకర్మల్లో ఉంటావో ఇవన్నీ విషయాలు ఉన్నా సరే ఆ కామ్యకర్మల నుంచి బయటకు వచ్చిన వాడికి కామ్యకర్మల్లో ఉన్నవాడు మాత్రమే గురించి చెక్కడంలోని ఉంటున్నాడయ్యా. శ్రీకృష్ణ పరమాత్మని కారణము శరణు పొందని కారణమున వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ పరమగతి స్థితికి పొందలేరు. అది మనము గ్రహించాలి.
Right? One note from according to Vedic opinion, అది Vedic opinion ప్రకారం tools ఉన్నాయి అన్నాడు. Like, is he supporting the statement or is just saying this is what Vedic people? Is he supporting it or is just saying that this is what is there in the rule book? అంటే ఇది సమర్థిస్తున్నారా లేకపోతే కృష్ణుడు సమర్థిస్తున్నాడా లేకపోతే కృష్ణుడు వేద బుక్ లో ఇలా ఉంది అని చెప్తున్నారా అని అడుగుతున్నారు. సో హీఈస్ టెల్లింగ్ వాట్ ఈస్ ఇన్ ద హీఈస్ సపోర్టింగ్ బేసికలీ. యా, సమర్థిస్తున్నారే చెప్పాలి. హీఈస్ నాట్ సేయింగ్ లైక్ ద బుక్ లో అలాగుంది బట్ డోంట్ ఆస్క్ మీ. నో, క్లాస్ లో టీచర్ ఈవెన్ if he doesn't know according to the book this is what the answer is, and అలా కాదు. కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ దట్. కేవలం నేనే చెప్పట్లేదు, వేదాలలో కూడా రాసింది. వేదాలలో రాసింది అంటే వేదాలు ఆర్ సపోజ్ టు బి ద హైయెస్ట్ like the rule book basically, right? The rule book before Arjuna even realized Krishna is the supreme personality of God. చాలా చోట్ల కృష్ణుడు అక్కడ పండితులు ఇట్లా అన్నారు, నువ్వు నా మాట వినకపోయినా కనీసం వాళ్ళ మాట విను, నా మాట వినకపోయినా కనీసం పండితుల మాట విను. ఐఎమ్ నాట్ జస్ట్ మేకింగ్ అప్ దిస్ ఫర్ యూ, ఈవెన్ వేదా సెంటర్స్ ఏంటి అని కృష్ణుడు చెప్పడం కోసం అలా రిఫరెన్స్ వస్తూ ఉంటుంది. నైతే సుదీపార్థ జానన్ ముహ్యతి కశ్చన సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గముల ఎరిగినప్పటికీ సదా స్థిరుడవు కమ్ము. నీవు భక్తి యందు సదా స్థిరుడవు కమ్ము. So Vedas are saying so, but you follow this. You follow what I am saying. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గాలు ఎరిగినప్పటికీ నీ ఎన్నడూ కలత పొందు, నీవు భక్తి యందు సదా స్థిరుడవు కమ్ము. సో ఫండమెంటల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఫండమెంటల్ ప్రాసెస్ ఫర్ లైఫ్ ఈస్ డివోషన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్, ఏమి చేస్తున్నా జీవితంలో కావాల్సింది ఏమిటయ్యా అంటే భక్తి. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ సెకండరీ. ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో షుడ్ హ్యావ్ డివోషన్. ఎనీథింగ్ ఎల్స్ యూ డూ హ్యాస్ టు హ్యావ్ డివోషన్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. భగవద్గీత నేర్చుకున్న తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే అన్ని వదిలేయడం కాదు, పెరగాలి. మనం ఈ అన్ని చేస్తున్న పనులు భగవంతుని మీద భక్తితో ఆ పనులు చేసుకువెళ్ళగాలి. ఎస్, కర్మ ప్రాబ్లం కాదు, కర్మ చేయడం ప్రాబ్లం కాదు. కర్మ చేయడం బందీ చేయదు, దాని మీద ఉండే పొసెసివ్నెస్ నేచరే బందీ చేస్తుంది, ఓనర్షిప్ నేచరే బంధం చేస్తుంది. మరి ఆ ఓనర్షిప్ నేచర్ ని భక్తితో రీప్లేస్ చేయాలి. ఓనర్షిప్ ని భక్తితో రీప్లేస్ చేయాలి. చెప్తున్న సింపుల్ స్టేట్మెంట్ కాదు, రైట్? బట్ you have to figure out how to make each and every act as part of devotional service. చేసే ప్రతి కార్యము కూడా భక్తిలో భాగం కింద మలుచుకోవాలి. అప్పుడే బయటపడతాము. దేని నుంచి బయటపడతాము? యజమాన్యత భావన నుంచి బయటపడతాము. భగవంతుడి శరణాగతి ఇవ్వగలిగే భావంలోకి వెళ్ళగలుగుతాము. ఈ రెండు జరిగినప్పుడే జన్మ మృత్యు చక్రం నుంచి right? Theoretically clear, practically clear. You have to implement it. There's no other way. Then you'll implement it. The moment you realize there's no other way, you'll implement it. When Draupadi Devi discovered there's no other way, she gave up. Everything she gave up, right? Then she totally surrendered. So that extreme condition to get to that surrender point. And every minute you have to let go your ownership on things. But still you should do it as if you own it, basically, right? But you should not own it. But you are the doer. Same time, it's not, you don't have to take any piece of it result of it. Means how can you do that? You have to do it with devotion.
You have to do it as part of God's plan, God's will. Right? సో భక్తుడైన వాడు, భక్తిలో స్థిరత్వం పొందిన వాడు ఎప్పుడు శరీరాన్ని వదిలేస్తామా అనే విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. భౌతిక జగత్తును వీడినప్పుడు ఆత్మ అనుసరించిన వివిధ మార్గముల వల్ల ఎన్నడూ కలత చెందకూడదని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇక్కడ బోధించుచున్నాడు. దేవాది దేవుణ్ణి భక్తుడు ఎన్నడూ తాను యాదృచ్ఛంగా మరణించునో, ప్రమాదం వల్ల మరణించునో, లేదా పూర్వ నిర్దేశం అనుసరించి మరణించునో అని చింతింపరాదు. భక్తుడు కేవలం కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొని నిరంతరం హరే కృష్ణ మహామంత్ర జపము జపింపవలను. పైన తెలిపిన ఈ రెండు మార్గములందు దేనిని గూర్చి చింతించినను అది కేవలం కలతకు మాత్రమే కారణమగునని అతను ఎరుగలేదు. శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవయందు నిరంతరము నెలకొని ఉండిటియే కృష్ణ చైతన్యమును నెలకొనిటకు గల ఉత్తమమైన మార్గం. కనుకనే తామమును చేర్చు మార్గము సుఖకరము, నిశ్చితము, సరళమును. ఈ శ్లోకమున యోగయుక్త అను పదము ప్రత్యేకించి ప్రధానమే. యోగమునందు స్థితుడైనట్టు వాడు తన కర్మలన్నిటి యందు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యవంతుడై ఉండను. యోగమునందు స్థితుడైనట్టు వాడు, యోగం అంటే భగవంతుడితో బంధంతో స్థిరత్వం పొందిన వ్యక్తి తన కర్మలన్నిటి యందు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యవంతుడై ఉండను. తన ప్రతి కర్మలోని భగవంతుని తాలూకా స్థితిని గ్రహించి, భగవంతుని తాలూకు ఉనికిని గ్రహించి తన కర్మలు చేసుకుంటూనే ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ భౌతిక విషయములందు అనాసక్తులై కృష్ణ చైతన్యమునందు సర్వమును వనరింపవలెనని శ్రీల రూప గోస్వామి ఉపదేశించింది. అనాసక్తియ విషయాన్ని యథార్థం అపజాయంత యుక్త వైరాగ్యం అనబడి ఈ విధానం చేతనే మానవుడు పరిపూర్ణత్వంతో సాధింపడు. నొప్పిన భక్తుడు ఎన్నడు ఈ వివిధ మార్గములచే కలత పొందడు. ఎందుకనగా అతను భక్తియుక్త సేవ ద్వారా తన దివ్యధామమును చేరటం నిశ్చయమని ఎరుగటి అందులో కారణము. తను తప్పకుండా భగవంతుని తాలూకా దివ్యధామాన్ని పొందుతాడు అని తనకి గట్టి నమ్మకం ఉండడం వలనే తన జీవితాన్ని నిశ్చయంగా ఎటువంటి భయము లేకుండాను కృష్ణ చైతన్యంతో కర్మలు నిర్ణయించుకునే స్థితికి ఎదుగుతాడయ్యా, ఎదగాలయ్యా అని ఇక్కడ మనకి చెప్పుకొస్తున్నారు. అది లేకపోతేనే మరణం అంటే భయం వస్తున్నది. అది లేకపోతేనే వేరొక భయం వస్తుంటుంది. రైట్, మార్నింగ్ క్లాస్ అంతా అదే కదా, భయం కంసుడు పెర్సానిఫైడ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ అని చెప్తారు. కంసుడు భయం తాలూకు పెర్సానిఫికేషన్. కంసుడు చేసే ప్రతి చర్య భయంతో చేస్తుంటాడు. ఎప్పుడు చనిపోతాను, ఎప్పుడు చంపేస్తారు, ఎప్పుడు నన్ను పిల్లాడు వచ్చి చంపేస్తాడు అనే భయంతోనే జీవితం అంతా గడుపుతాడు. ఆకాశం అని చెప్పిన దగ్గర నుంచి మరణించే స్థితి దాకా భయం పెర్సానిఫికేషన్ వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడు అంటే కంసుడు ఏమా దానికోసం ప్రొటెక్ట్. భయం ఏం చేస్తుందయ్యా మనిషిని అంటే ఈ మనిషిని రాక్షసులుగా మారుతుంది. భక్తి ఏం చేస్తుందయ్యా అంటే భక్తి పెర్సానిఫికేషన్ దేవకీదేవి. అన్న చంపేస్తాడేమో అనే భయంతోని ఆ భయాన్ని భక్తి కింద మలుచుకోగలిగింది. అందుకు శ్రీకృష్ణ పరమాత్ముడికి తల్లి అవ్వగలిగింది. నేను భాగవతం పరీక్ష మహారాజు. సో భయము ఉండడం తప్పు కాదు. భయంతో మనం ఏం చేస్తున్నాం అన్నది దట్ ఈస్ వాట్ డిసైడ్స్ యువర్ లైఫ్. భౌతిక ప్రపంచం భయం లేకుండా ఉండదు. భౌతిక ప్రపంచం అంటేనే ఏదో ఒక కారణాలకి దేనికి భయపడతా అంటే ఉన్నది పోతుందేమో, రావాల్సింది రాదేమో. తిండే కదా మనకుంటే పెద్ద భయాలు. దాని ఎంటైటిల్ టు గెట్ మంత్ ఎండింగ్ వస్తే జీతం వస్తుందా రాదా, జీతం వచ్చిన జాబ్ ఉంటుందా ఉండదా. దిస్ ఇస్ ద హోల్ ఫియర్. ద హోల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇస్ రన్నింగ్ అరౌండ్. బేసికల్లీ ఉన్న జాబ్ ను ప్రొటెక్ట్ చేసుకోవడం అలాగా, మేనేజర్ ని ప్రసన్నం పొందడం అట్లాగా. Manager cannot do anything, but still we will not fail in our try. All we try to do. This is what whole software engineer does the whole 30-40 years of his career. పూర్వకాలం అట్లీస్ట్ జాబ్ గ్యారెంటీ ఉండేది. ఒక టీచర్ అయితే రిటైర్ అయ్యేదాకా హెడ్ మాస్టర్ మాట కూడా పట్టించుకున్నాడు కాదు. పెర్మనెంట్ జాబ్. ఏమ్మా సెక్యూర్గా ఉండేవాళ్ళు. సో సెక్యూర్గా ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ వల్ల వాళ్ళు భక్తులు అవుతున్నారా లేదా అన్నది వేరే విషయం. సెక్యూరిటీ షుడ్ మేక్ దట్.
Our fear should make that. అది చేయకి ఇది చేస్తే ఇంకేం చేస్తుంది? At least because now you are fearful, you should come to devotional service. The purpose of being secured is so that you have nothing else to worry about it, you come to devotional service. That is how it used to be. ప్రవృత్తి అంటేనే సెక్యూర్డ్ జాబ్. ఫాదర్ జాబ్ కొడుకు చేసుకున్నట్టు ఇట్స్ సెక్యూర్డ్ జాబ్. కదా, దట్ ఈస్ హౌ ఇట్ యూస్. దెన్ యూ హావ్ నథింగ్ టు వరీ అబౌట్ అండ్ దెన్ కమ్ ఇంటూ డివోషనల్ సర్వీస్. నీ చేయక ఇప్పుడు భయముతో నీ చేయకపోతే ఇంకెప్పుడు వస్తుంది? భయం లేకపోతే భక్తి ఉండదు. కరెక్ట్ గా చెప్పారు. భయం లేకపోతే భక్తి ఉండదు. కొంతవరకు ఆ సోషల్ కంఫర్ట్ ఈస్ టేకింగ్ అవే పీపుల్ ఫ్రమ్ డివోషన్. వెస్టర్న్ వరల్డ్ లో చూస్తే ఫర్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎ సోషల్ కంఫర్ట్ నెట్ ఉంది కాబట్టి సండే మార్నింగ్ చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అమెరికాలో దేశంలో కూడా చర్చ్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై టు గో ఇన్ చర్చ్ అండ్ సండే మార్నింగ్ తెలిసి హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. లాజిస్టిక్స్ అదంతా వేరే క్యాలిక్యులేషన్. ఇక్కడ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. 2004 లో క్రిస్మస్ సరే పక్కన చర్చుకుని వెళ్దాం అనుకున్నాను. ఎవరు ఉండరు. లేదు క్రిస్మస్ షాక్ అయిపోయానండి. క్రిస్మస్ రైట్ చేసారు కానీ చర్చ్ కానీ అందులో ఎవరు లేరు. పక్కనుండే బార్ లోనే ఉంటారు అందరూ. సెలబ్రేషన్. There is so much comfort. There is unemployment benefit, there is retirement benefit, there is every benefit is there. Where else you want to think of God? If you go to Africa or somewhere on Sunday morning, everybody will be in the church on Sunday morning, basically. And whatever reason, prasadam avante వేరే కారణం, they are more God fearing, basically. There is element of God fearing because society is not giving them that, what you call that, ధైర్యం ఇవ్వనప్పుడు భగవంతుని మీద ఆధారపడాలి. ఏ దిక్కు లేనివాడు దేవుడే దిక్కు. అది ఆ ఆస్పెక్ట్ లో వీళ్ళకి దేవుడు కానీ గుర్తుకు రాడు. ఎందుకంటే లైఫ్ ఇస్ సో కంఫర్ట్. లైఫ్ ఇస్ సో life is we are getting into that phase, or we have entered into that phase India lo. So the set of population who, yes, exactly. And if you go to like village temples లో ఇంకా మీకు జనాలు కనబడతారు. విలేజ్ టెంపుల్స్ లో కానివ్వండి, తాండాలు అంటారు, తాండా టెంపుల్స్ లో కానివ్వండి, అక్కడ మీకు పండగ నాటి జనాలు. ఇక్కడ సెలబ్రేషన్ మూడే కానీ బేసికల్ గా వినాయక చవితి, బంతి భోజనం. Poor people, that's not happening in gated communities also. మనం డబ్బులు వేసుకుని మనం ఇంత చేసుకుంటున్నాం. ఎటువంటి భోజనం ఎవరికి పెడుతున్నారు? It has become a celebrity thing basically. షో ఆఫ్ అండి. Show off. Whatever it is. So God centricity పోయింది. Even on an occasion where it is God centric, ఇక్కడ కూడా completely celebrating mood. To some extent it is okay నేమో. అట్లీస్ట్ ఆ విధంగానే కాసేపు దేవుడి గురించి ఆలోచించగలిగితే దగ్గర చెప్పి ఆ రోజు కూర్చుని ఇలాంటి మీటింగ్ పెట్టి ఒకటి కనబడటం, మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు వినాయక చవితి మనం భగవద్గీత కథ చెప్పుకుందాం. Exactly. Yeah, exactly what you said is right. సో దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ మనకి కావాలి, కానీ భక్తి భావన అనేది పూర్తిగా పోయింది కంఫర్ట్ జోన్ వలన. లైఫ్ కంఫర్టబుల్ అవ్వడం వలన. సో లైఫ్ కంఫర్టబుల్ అయినప్పుడు యూ షుడ్ బి మోర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మరి అది ఎందుకు జరగట్లేదు అంటే ఆ ప్రయత్నము వలనే నేను ఆ స్వశక్తి వలన నేను ఈ స్టేజ్కి వచ్చాను. కానీ స్వశక్తి లేకపోయినా ఐఎమ్ ఎంటైట్ richness, so I am here. So there is no God's role. భగవంతుని తాలూకా రోల్ చూడడానికి అప్పుడు ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. ఎందుకంటే చేస్తే తనని తను తక్కువ చేసుకున్న వాళ్ళ కింద ఫీలింగ్. ఎప్పుడో పెద్ద దెబ్బ తగిలినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. కానీ ఇట్ విల్ బి టూ లేట్. మన అదృష్టం బాగుంటే ఎర్లీగా దెబ్బ తగ్గుతుంది, లేకపోతే చివరిలో ఎప్పుడో దెబ్బ తగిలితే అప్పటికి చేయగలిగేది ఏమీ లేదు. అప్పుడు అలవాటు అంటే యుగో విల్ టేక్ ఓవర్ సో మచ్ సో దట్ ఈవెన్ దట్ ఎలిమెంట్ ఆఫ్ సరెండర్ కూడా ఒప్పుకో. శరీరం మొత్తం క్షీణించిపోయినా సరే
ఇగో మాత్రం ఒప్పుకోదు. ఇలాగే జరగాలి కాబట్టి జరుగుతుంది. ఇందులో భగవంతుడి పాత్ర ఏముంది అని క్వశ్చన్ చేసేస్తుంది. దట్ ఈస్ ద డేంజరస్ సిచ్యువేషన్. గుడిలో మొక్కిన వాళ్ళకన్నా హాస్పిటల్లో మొక్కిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ హాస్పిటల్లోనే భగవంతుడు గుర్తుకొస్తారు. బయటకు వచ్చేసాక మళ్ళీ గుర్తుకు రాడు. బయటకు వచ్చేసాక మళ్ళీ గుర్తుకు రాడు. మళ్ళీ బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయేసాక గుర్తుకు రాడు. ఐ హావ్ సీన్ ఇట్ మై ఓన్ దిస్ థింగ్. కోవిడ్ టైంలోని హాస్పిటల్స్ నుంచి కూడా లాగిన్ అయిపోయేవారు. బయటకు వచ్చాక వాళ్ళు వెళ్ళి కలిసి భాగవతం సెట్ బయట పెడితే 1 క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ మళ్ళీ మంచి కనబడేవారు. లైఫ్ మళ్ళీ మామూలు అయిపోయింది. బేసికలీ బ్యాక్ టు బిజినెస్. బేసికలీ ఈ భగవంతుడు గుర్తుకు రాడు. ఇంకా నేను ఎప్పుడు ఇదే ఉంటాను. ఎంత హాస్పిటల్ నుంచి మళ్ళీ కాల్స్ వచ్చాయి. బేసికలీ బయటకు వచ్చిన తర్వాత నేను వెంటనే మెట్టాను భాగవతం సెట్. మళ్ళీ ఆయన నాకు చేతితో భాగవతం సెట్ ఇవ్వండి తీసుకున్నాను. 1 క్లాస్ 2 క్లాసులు నుంచి 3 క్లాస్ నుంచి కుదరట్లేదు ప్రభు. ఇదైంది. ఎందుకంటే యువర్ లైఫ్ హెస్ కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ కంట్రోల్. యువర్ సరౌండింగ్స్ హావ్ కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ కంట్రోల్. ప్రయారిటీ లేదు. అప్పుడు ఏంటంటే శరీరం సహకరించట్లేదు కాబట్టి కొంతవరకు ఇంక ఏ దారి లేదు. ఇప్పుడైతే బయట పడిపోయారో, ఎందుకంటే చూస్తున్నారు పక్కన అందరూ చనిపోతున్నారు. వీళ్ళు బయట పడిపోతే నేను చాలా వాడిని అదృష్టవంతుని బయటపడి అదృష్టం కూడా ఇచ్చిన దేవుడే. అది గ్రహించట్లేదు. I took the right decisions. I went to the right doctor, so I came back. I'm not joking. మిగతా వాళ్ళు కూడా కరెక్ట్ డాక్టర్ ఇదే మెడికేషన్. Person just because he's alive, he thinks the other fellow is a bad luck guy and he's a ఏంటి బాడీకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. నేను గొప్పవాడిని పుణ్యాత్ముడిని బేసికలీ అవి భావన వచ్చింది. భగవంతుడి గుర్తుగా వచ్చినప్పుడైనా భగవంతుని గుర్తు తెచ్చుకోలేకపోతే ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎ రీజన్ టు థింక్ ఆఫ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ హ్యాపీనెస్. ఇఫ్ యు ఆర్ సాడ్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ గాడ్ సో దట్ యూ డోంట్ హ్యావ్ టు బి ఓల్డ్ బై ద సాడ్నెస్. చేతులు లేని దాని గురించి మనం బాధపడాల్సిన విషయం లేదు, ఉండదు. ఎప్పుడు భగవంతుడి మీద భారం వేసేస్తారు వేయగలిగితే. రైట్ లాస్ట్ తపస్సు పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి వేదాధ్యయనము వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవుడికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు కేవలం భక్తియుక్త సేవ ఆచరించుట ద్వారా అతను వీటన్నిటినీ పొందుటయే గాక నిత్యమున శాశ్వతమైన దివ్య ధామమును సైతము చేరగలడు. శాశ్వతమైన సైతము చేరగలడు. వేదాధ్యాయము వలన తీవ్ర తపస్సుతో కూడిన యజ్ఞాచరణం వలన దానముల వలన భక్తియుక్త సేవా మార్గములు చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకరములను అనుసరించడం వలన కలిగి ఫలితములు లభింపకపోవు. కేవలం భక్తియుక్త సేవను ఆచరించడం వలన అతను వీటన్నిటినీ పొందుటే కాక నిత్యముల శాశ్వతమైన ధామమును సైతము చేరగలడు. ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉంటావో తపస్సు చేసిన వాటి వలన వేదాధ్యాయం వలన దానం అన్నిటి వలన పొందేవన్నిటిని పొందడమే కాకుండా దివ్య ధామమును సైతము చేరగలరు. దట్స్ ద పవర్ ఆఫ్ డివోషన్. భక్తికున్న గొప్పతనము, భక్తికున్న శక్తి తత్వం ఏమిటయ్యా అంటే
నిజానికి భక్తిలో ఉన్నవాడు ఇవన్నీ వచ్చాయా లేదా అన్న ఆలోచన ఉండదు, ఇవన్నీ పొందేనా లేదా అన్న ఆలోచన ఉండదు. భక్తిలో ఉన్నవాడు భగవంతుని సేవ చేయగలుగుతున్నాడు లేదన్న ఆలోచనలు ఉంటాయి. అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు, నువ్వు భక్తిలో ఉంటే ఇవన్నీ పెద్ద విషయాలు కాదు, పెద్ద విషయాలు కాదు. If your boss thinks he might give you promotion, Krishna thinks promotion is nothing. Krishna wants you to give promotion is a small thing to worry about. Very small thing to worry about. So that's something that you should keep in mind, basically. Right? So let's go to what is the conclusion of what. ఈ శ్లోకము ఈ కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవల గురించి ప్రత్యేకంగా వర్ణించు అష్టమ అధ్యాయ సారాంశం. మానవుడు ఆధ్యాత్మికాచార్య నిర్దేశములందు వేదాధ్యాయాన్ని కావించుచు అతని నిర్దేశం అనేక రకముల తపోనిష్టలను ఆచరించవాలి. బ్రహ్మచారి ఆధ్యాత్మికాచార్యులను ఆశ్రమమునందు సేవకులుగా జీవించుచు ప్రతి గృహము నుండి భిక్షను స్వీకరించి దానిని గురువుకు అర్పింపవాలి. అతడు గురువు గారి ఆజ్ఞను అనుసరించి ఆహారం గ్రహింపవాలి. వేళ గురువు పోకున్నచో అతడు ఆ రోజు ఉపవాసం ఉండవలను. ఇవి ఏ బ్రహ్మచర్యమును అభ్యసించడానికి విధింపబడిన కొన్ని వైదిక నియమములు. సో బ్రహ్మచర్యం వాడికి గురువు చాలా విషయాలు చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. బేసికల్గా గురువుకి ప్రసాదం తీసుకెళ్ళిన తర్వాత గురువు ఆయన తినకపోతున్నంతసేపు వీళ్ళు తినరు, ఆయన పడుకుండిపోతే వీళ్ళు తినకుండానే ఉండిపోతారు, అట్లా తినకుండానే ఉండిపోతారు. అంతేగాని ఆయన మర్చిపోయారేమో, ఆయన బెనిఫిట్ డౌట్ కూడా ఇప్పుడు బ్రహ్మచార్యము శిష్యుడు ఆ విధముగా గురు ఆశ్రయమును 5 నుండి 20 సంవత్సరముల కాలం వరకు వేదాధ్యాయం చేసిన పిమ్మట అతడు పరిపూర్ణ లక్షణములు కలిగిన మానవునిగా రూపొందుతాడు. 15 సంవత్సరాలు శాస్త్రం చెప్తుంది. అట్లాగే గురువుకి సేవ చేయాలి. 5 నుంచి 15 సంవత్సరాలు, 20 సంవత్సరం దాకా 15 సంవత్సరాలు. వాస్తవులకు వేదాధ్యాయం ఉన్నది కల్పనాపరుల వినోదము కొరకు కాక మానవుని ఉత్తమ శీలాభివృద్ధి కొరకు ఉద్దేశింపబడింది. ఈ శిక్షణము ముగిసిన పిమ్మట వివాహం చేసుకుని గృహస్థాశ్రమం ప్రవేశించడానికి బ్రహ్మచారికి అవకాశం ఉంటుంది. చాలా అక్కడ గురువుకి సేవ చేస్తాము, అప్పుడే తర్వాత బ్రహ్మచారి నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. గృహస్థునిగా ఇంకను అధికమైన ఆత్మ వికాసం పొందేటికై అతడు అనేకమైన యజ్ఞములు చేయొచ్చు. భగవద్గీత 17వ అధ్యాయం వర్ణింపబడినట్లు దేశ కాల పాత్రలను అనుసరించి సత్వ రజో తమో గుణములతో కూడిన దాన భేదములను ఎరిగి దానములను కూడా చేయవలసి ఉండదు. గృహస్థాశ్రమం నుండి విరమించి అతడు వానప్రస్థాశ్రమను గ్రహించిన పిమ్మట వనములందు నివసించుట, వల్కములను ధరించుట, క్షౌరము చేసుకొనకుండా బట్టి అనేక రకములైన కఠిన తపములను ఆచరించాలి. ఈ విధముగా బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, ఆ పిలుప సన్యాసాశ్రమం చక్కగా అవలంబించడం ద్వారా మానవుడి జీవితమునందు పరిపూర్ణత్వ స్థితికి ఉత్తరింపబడును. ఇవాళ రేపు ఇవన్నీ కష్టం, బట్ అట్లీస్ట్ విల్ హ్యావ్ టు do those things, some of these things which is possible basically, right? Vanaprasthaashramam ante totally get out of family ane get out of those attachments to the property, at least that's the biggest thing. At least aa time kala property nunchi bayatiki vachegalagali. You don't want to be the guardian of property anymore. వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అంటే 50-75 ఏళ్ళు సంవత్సరం ఇప్పటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా యూ వాంట్ టు హ్యావ్ ఓనర్షిప్ ఆన్ ప్రాపర్టీ, విచ్ మీన్స్ ఇట్స్ డిఫికల్ట్ టు డై వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్. ఇట్స్ డిఫికల్ట్ టు డై వితౌట్ థింకింగ్ ఆఫ్ దోస్ ప్రాపర్టీస్. అట్టి వారిలో కొందరు స్వర్గలోకములకు ఉద్ధరింపబడుదురు. వారు తమ అభ్యాసములను మరింత అభివృద్ధి సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు నిరాకార బ్రహ్మజ్యోతులందు కానీ, వైకుంఠ లోకమునందు కానీ, కృష్ణలోకమునందు కానీ ముక్తిని సాధించారు. ఈ మార్గమే వేదవాన్మయం ముందు నిర్దేశింపబడింది. కానీ కృష్ణ చైతన్యపు విశిష్టత ఏమనగా కేవలం కృష్ణ భగవానికి భక్తియుక్త సేవ నెలకొనటి ద్వారానే మానవుడు వివిధ ఆశ్రములు అందరి సర్వకర్మలలో వెంటనే అధిగమించిన వాడు అగును. ఇదం విదిత్వ అనే పదములో శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందు మరియు 7వ చేసిన ఉపదేశములను మానవుడు అవగాహన చేసుకోవాలని సూచించింది. ఈ అధ్యాయములను పాండిత్యము ద్వారా లేదా ఊహాకల్పన
ఇచ్చే కాకుండా భక్తుల సాంగత్యమును శ్రవణం చేస్తూ అవగాహన చేసుకునేందుకు ప్రయత్నింపవాలి. గీత యందలి సప్తమాధ్యాయం నుండి ద్వాదశాధ్యాయం వరకు గల అధ్యాయములన్నీ భగవద్గీత సారమై ఉంది. మొదటి 6 అధ్యాయములు, చివరి 6 అధ్యాయములు అచ్చాదనములు కలిగిన ఈ నడుమ గల ఈ 6 అధ్యాయములు నుంచే ప్రత్యక్షముగా రక్షింపబడుచున్నవి. భక్తుల సాంగత్యముల భగవద్గీతలు ముఖ్యంగా మధ్యనున్న ఈ 6 అధ్యాయములు అవగాహన చేసుకున్న అదృష్టము మానవుడికి కలిగించో అతడు తపస్సులను, యజ్ఞములను, దానములను, భావనా కల్పనన్నిటినీ అధిగమించిన వాడు అవును. సో 7 నుంచి 12 అధ్యాయాలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మినిస్టర్ ప్రభుపాదులు చెప్తున్నారు. దానితో మానవ జన్మ వెంటనే సఫలమై మహోన్నతమము. ఎందుకనగా వారి ద్వారా కలిగిన ఫలములన్నింటినీ మానవుడు కేవలము కృష్ణ చైతన్యమును నెలకొని సులభముగా పొందగలడు. ఈ 6 అధ్యాయంలో మనం డైజెస్ట్ చేసుకోగలిగి అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితాన్ని పంచుకోగలగాలి. భగవద్గీత ఏ కొద్దిపాటి విశ్వాసం ఉన్నను మానవుడు భగవద్గీతను భక్తుల నుండి అభ్యసింపవాలి. కనుక భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్తిగా అవగతమగలనియు ఇతరులు ఎవరు భగవద్గీత ముఖ్య ఉద్దేశం పూర్తిగా ఎరుగలేరని చాతుర్దపు ఆరంభంలో స్పష్టం చేయబడినది. కనుకనే భగవద్గీతను మానసిక కల్పనా పరుల నుంచి కాకుండా కృష్ణ భక్తుల నుంచి మాత్రమే అందించగలరు. ఏ శ్రద్ధ విశ్వాసంలోకి నిదర్శనం. భక్తుల సాంగత్యంగా అన్వేషించి దానిని పొందినప్పుడే మానవుడు భగవద్గీత అధ్యాయంను వాస్తవంగా ఆరంభించి దానిని అవగాహన చేసుకుంటూ కలుపుతాను. భక్తులు కాకపోతే భగవద్గీతని అతనంగా చెప్పే అవకాశం లేదు. భక్తుల సాంగత్యమున భక్తుల సాంగత్యం పురోగతిచే మానవుడు ప్రత్యేక సేవ కింద నేర్పనగలడు. ఈ సేవ శ్రీకృష్ణ భగవానుని గూర్చి మరియు అతని నామ రూప గుణ లీలలను గూర్చిన సమస్త సందేహములను పూర్తిగా తొలగించింది. ఈ సందేహములన్నీ నశించినప్పుడు మానవుడు సుస్థిరుడను. అప్పుడు అతడు భగవద్గీత అధ్యాయం నందు రుచిని పొంది శ్రీకృష్ణుని గురించి సదా స్మరించగలిగే కృష్ణ చైతన్య స్థితికి చేరుకొను. అంటే కృష్ణ చైతన్యపు స్థితి అభివృద్ధి అయినప్పుడు అతడు కృష్ణ ప్రేమ యందు పూర్తిగా నిమగ్నమగును. మానవ జన్మ యందరి అత్యున్నత పరిపూర్ణత స్థితి ఆధ్యాత్మిక ఆకాశం నందలి కృష్ణలోకమైన గోలోక బృందావనములకు భక్తుని చేర్చుంది. భక్తులు శాశ్వత ఆనందమును పొందును. సో ఎప్పుడైతే మనం భక్తితో నిలబడగలుగుతామో, భక్తితో నుండి కామ్యకరణ చేసుకోగలుగుతామో అప్పుడు తప్పకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలోని కృష్ణుని తాలూకా భూలోకానికి వెళ్ళి శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతాము అని చెప్పి ప్రభుపాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే మరింత శ్రద్ధతోని 6 నుంచి 12 అధ్యాయాలు 7 నుంచి 12 అధ్యాయాలు శ్రవణం చేసి దానిని భక్తుల నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం 2 కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా 4 అధ్యాయాలు ఉన్నాయి. రైట్, ఇది ఈ 8వ అధ్యాయం తాలూకా సమ్మరీ, 8వ అధ్యాయం తాలూకా డిస్కషన్. రైట్, ఎనీ క్వశ్చన్స్? భక్తి మార్గము, భక్తియుత సేవ 2 వర్షాలు. డివోషన్ ఇంగ్లీష్ ఏమో పాత్ అంటారు. డివోషనల్ సర్వీస్, డివోషనల్ పాత్, డివోషనల్ సర్వీస్ అంటే ఈ వానప్రస్థం అన్ని చేసేవి పాత్ ఆఫ్ డివోషన్ సర్వీస్. అది కూడా డివోషన్ సర్వీస్, అది కూడా భక్తి యోగా వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే కాకుండా మనిషి బ్రహ్మచారి ఏంటి, గురువు దగ్గర సేవ చేయడం, ఇవన్నీ పాత్ ఆఫ్ డివోషన్ సర్వీస్. అది కూడా భక్తి యోగ కింద వస్తుంది. భక్తి యోగం కింద వస్తుంది. తాత్పర్యం బ్రహ్మచారి ఆశ్రమం తాత్పర్యం అంటే ఇక్కడ ఈ బుక్ వేరే ఇచ్చాడు. కేవలం భక్తియుక్త సేవ ఆచరించడం ద్వారా అతను వీటన్నిటిని పొందుతే కొన్ని లభించకపోవడం రాశాడు. ఫస్ట్ వేదాధ్యయనం వలన తీవ్ర తపస్సులో విద్యాచరణము, దానం వలన భక్తియుక్త సేవా మార్గం చేపడుతుంది. అంటే భక్తియుక్త సేవా మార్గం అంటే నాకు ఫస్ట్ భక్తి యోగా అనుకున్నాను. దట్ ఇస్ నాట్ భక్తి యోగా, అది భక్తి యోగా. భక్తియుక్త సేవా మార్గం చేపట్టు మానవునికి ఆధ్యాత్మికం మరియు కామ్యకరమును అనుసరించబడిన కలిగిన ఫలితములు లభించకపోవు, లభిస్తాయి. యు ఆల్సో గెట్ దెమ్. లభించకపోవు.
లభించవు కాదు, లభించకపోవు. Definitely గా వస్తుంది. A person who accepts the path of devotional service is not bereft of the results derived from studying the Vedas, performing sacrifices, undergoing austerities, giving charity, or pursuing philosophical fruitive activities. Bereft అంటే not bereft అంటే bereft అంటే మీనింగ్ ఏంటమ్మా? Bewildered is puzzled. Bewildered. అవును, BEREFT, bereft, not bereft అంటే not deprived of అని నేను చూస్తున్నాను. ఫలితం దొరుకుతుంది. ఏ ఫలితం అనేది దొరకకపోవు అంటే దొరుకుతాయి. ఫలితం దొరకకుండా అయితే ఉండదు. డీప్ సెన్స్ ఏమండి? bereft. Feeling a deep sense of loss. The service is not okay. Deprived of lacking something. Not deprived of. That's what I felt. Not Deprived of lacking something. bereft అంటే deprived of. Not bereft అంటే not deprived of. Not deprived of basically of the results derived from studying the Vedas. So it's double negative basically. లభించకపోవు అన్నది కూడా డబుల్ నెగిటివ్, రైట్? లభించకుండా పోతుందా? లభిస్తుంది. యు మైట్ గెట్. లభించకుండా పోతుంది, లభించకుండా పోదు. యు మైట్ గెట్ బేసికలీ, రైట్? కానీ భగవంతుని ధామము దొరుకుతాయి అని చెప్తున్నారు. పార్షల్ థింగ్స్ తో రిజల్ట్స్ రాకుండా పోవు. ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది, బట్ దిస్ ఈస్ గ్యారంటీడ్ రిజల్ట్. వర్సెస్ ఛాన్స్ రిజల్ట్. భక్తి జ్ఞానం భక్తి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటాము. జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఇప్పుడు మీకు క్వశ్చన్ అడుగు. వేదాలు కూడా ఏం తెలియని దేవుడిలో ఉన్న జ్ఞానం కూడా తెలియదు. నేను చెప్పే జ్ఞానం ఏంటంటే భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. భక్తగణ పని అట్లా అది కూడా తెలియాల్సిన ఇది కూడా తెలియదు. అవసరం. ఆయన మీద ప్రయత్నించాలి. గోపికల తాలూకు వ్రజప్రేమ అంటే అదే, అన్కండిషనల్. ఇది చేస్తున్నది పాపమా పుణ్యమా అని కూడా వాళ్ళు ఆలోచించలేదు. కృష్ణుడు వేణుగానం వినగానే వెళ్ళిపోయారట గోపీ గీతలు. వాళ్ళు చెప్తున్నాయి ఇంకా చేయకూడదు నువ్వు అని. అది మాకు లేదా జ్ఞానంతో సంబంధం లేదు. జ్ఞానంతో సంబంధం కంప్లీట్ సరెండర్. అంటే ఏమి తెలియకుండా ప్రేమ వస్తుంది. అంటే ఒక వ్యక్తి మీద వాళ్ళు ఎవరో ఒకరు తెలియదు. ఇంతవరకు జ్ఞానం చాలు. మీ అమ్మాయికి మీ గురించి ఏమి తెలుసు చెప్పండి? ఏమి తెలుసు? మీకు మీ అమ్మాయి గురించి ఏం తెలుసు? మీ అమ్మాయికి మీ గురించి ఏం తెలియదు, తెలుసో కూడా మనకు తెలియదు. ఇక్కడ మధ్యలో మీ గురించి మీకు మీ అమ్మాయి గురించి ఇప్పుడు మీ అమ్మాయి నలుగురు ఎత్తుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో షోయింగ్ లవ్. వాట్ డు దే నో అబౌట్ దట్? కానీ అక్కడ మనకు అర్థమైంది కదా, తను నా About others? What about others? What about others? It's not about only your child, right? I mean, if you leave her, a lot of people are ready to pick her up. This pure love, right? It's just that love, that smile she's giving. You know, and then she has no other feeling in there except love. జ్ఞానంతో సంబంధం లేదు. మరి భగవంతుడు ఇంత జ్ఞానం ఉండాలి కాదనట్లేదు. You have to recognize that little girl or something. That basic knowledge has to be there. So what is super power? జ్ఞానం మినిమం ఉండాలి. ఇది నా ధర్మము, ఇది నా అతను చేరుకోవడం కోసమే నా జీవితము. ఇంతవరకే జ్ఞానం ఉపయోగపడగలదు. Once you understood that, జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండకూడదు అని నేను అనట్లేదు. Don't get locked in the knowledge factor. Don't get locked in the knowledge factor. So with no conditions, unconditional love develop చేసుకోవాలి. వినుగాను వినబడుతున్న అర్థం చేసుకుని ఆ జ్ఞానం ఉంది, వినికిడి జ్ఞానం ఉంది, అయితే వినబడదు కదా.
కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడగలిగే చూపు జ్ఞానం ఉంది. విజన్ ఇస్ ఆల్సో నాలెడ్జ్ ఉంది. అని అర్థం చేసుకున్నాడు కృష్ణుడు అని చూడగలుగుతున్నారు, ప్రేమను పొందగలుగుతున్నారు. మినిమం అదే ఆ జ్ఞానం ఉండాలి, కాదనట్లేదు. డోంట్ గెట్ లాక్డ్ ఇన్ భేద జ్ఞానం. జ్ఞానం భక్తి ప్రేమ సేమ్ దానికంటే కూడా జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. పరీక్ష మహారాజు 9 స్కందాలు విన్నాడు. 9 స్కందాలు అంటే రామాయణం దాకా, రాముడి కథ దాకా అయిన తర్వాత 10వ స్కందం ఈ 13 శ్లోకాలు, 1 నుంచి 13 శ్లోకాలు 10.1లో కృష్ణుడి గురించి నాకు నువ్వు చెప్పట్లేదు ఏంటి, కృష్ణుడు నువ్వు రాముడు గురించి చెప్పినంత టూకీగా చెప్తే నాకు కుదరదు, నువ్వు ఎంత ఎక్కువ చెప్తే. అప్పుడు 5వ రోజు పరీక్ష మహారాజ్ 5వ రోజు డిస్కషన్, 72 గంటలు ఉన్నాయి. Less than 70 hours is there before he has to leave his body. At that point, he's asking these questions basically. మనిషిని బతికించేది మెడిసిన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కృష్ణ కథ ఆత్మకి ముందు లాంటిది, కానీ ఇది చాలా అందంగా ఆనందంగా తీయగా ఉంటుంది. నువ్వు అటువంటి మెడిసిన్ నాకు పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పి హృదయ గోస్వామిని అడుగుతారు పరీక్ష. I do something, tell me more about Krishna so that I have to totally surrender to him. I want to totally surrender to him. 4 రోజులు ఏమి తినకుండా కూర్చున్నాను, నీరసంగా ఉందేమో అనుకుంటున్నావేమో, నీరసం ఏమీ లేదు, చాలా ఉత్సాహంగా ఉన్నాను. నువ్వు ఆయన గురించి నాకు ఎంత ఎక్కువ చెప్తే నేను అంత ఎక్కువ ఆనందిస్తాను. మైండ్ సెట్ మీరు అన్నట్టు అంత ఎక్కువ వింటే కృష్ణుడి గురించి అంత ప్రేమ కలుగుద్దాం. ఎంత ఎక్కువ నామజపం చేస్తే అంత ప్రేమ కలుగుతుంది. అదే మనకు కావాల్సింది. అది చదువుతుంటే చాలా మళ్ళీ మొన్నట్లాగా చైతన్య చరితామృతం తీసుకోవాలి. శ్లోకంలో చెప్తారు చైతన్య చరితామృతం, వైరాగ్యం ఇంద్రియానందం అంటే. సన్యాసాస్త్రము ఇంద్రియానందం అంటాడు బేసికల్లీ. భవబంధం తెంపుకోవడం ఇంద్రియానందం అంటాడు బేసికల్లీగా. భవబంధ విముక్తి ఇదేనా ఇంద్రియానందమే అంటాడు ఫైనల్ గా. ఇదేనా ఇంద్రియానందమే అంటాడు బేసికల్గా ఫైనల్ గా. ఆ ఆనందాన్ని చూడడం కోసం నేను వచ్చాను అంటాడు చైతన్య మహాప్రభు బేసికల్గా. కృష్ణుడి నుంచి ఆ ఆనందాన్ని పొందడం కోసం, భక్తులు ఎట్లా పొందుతున్నారో చూడడం కోసం నేను వచ్చాను. మిగతాది ఏదైనా ఇంద్రియానందమే అంటే తప్పితే ఏదైనా ఇంద్రియానందం స్థితి నుంచి బయట అది గురించగలగాలి. ప్రభుపాద్ వాళ్ళు సింప్లిఫై చేశారు భగవద్గీత. అంటే ఉన్న భగవద్గీతను మనకి అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు అంటే భక్తిని ఎక్కువగా ఉద్దేశించి, అంటే తను ఎలా తన గురువు గారు ఎలా అనుకున్నారు, తను ఎలా అనుకున్నారు, వారి యొక్క పర్సెప్షన్ కూడా ఇందులో క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఎక్కువ భక్తి ప్రిడామినెంట్ ఇచ్చుంటారు కదా. అంటే ప్రతి వాళ్ళు ఒక్కొక్క విధంగా, ఒకరేమో అష్టాంగ యోగా గురించి ఎక్కువగా ఎలివేట్ చేసి అక్కడ చెప్పడము, అంటే డిఫరెంట్ భగవద్గీతలు ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక్కొక్కరు పర్సెప్షన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. సో అలా జనరల్ గా అంటే యాక్టివిటీస్ అని మనం అంటున్నా కానీ, బట్ వాళ్ళ యొక్క పర్సెప్షన్ ని మనం క్యారీ ఫార్వర్డ్ అయ్యి. ఇదే ప్రశ్న అడిగారు ఎవరు, మీరు ఇన్ని భగవద్గీతలు ఉన్నాయి కదా, మీ భగవద్గీత ఏ పర్సెప్షన్ తో రాశారు? నేను ఏ పర్సెప్షన్ తోని రాయలేదు. కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే రాశాను. ఐ డి నాట్ యాడ్ మై పర్సెప్షన్ టు ఇట్. దట్స్ వాట్ హి డిసైడెడ్. అంటే భగవద్గీతని మీరు భక్తితో చదివితేనే మీకు భగవద్గీత అర్థమవుతుంది. మామూలుగా పర్సెప్షన్స్ ఇప్పుడు డిఫరెంట్ భగవద్గీతలు ఉన్నాయి కదా ప్రభు, వాటిల్లో భక్తి అనే ఆ ప్రస్తావన తక్కువ ఉంటుంది. వేరొక పర్పస్ తో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పలేదు. దట్ ఈస్ వాట్ ప్రభుపాద్. వేరొక పర్పస్ తో భగవద్గీత చెప్పబడలేదు, కేవలం భక్తి కోసమే భగవద్గీత చెప్పబడింది. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్.
అదే సెంటెన్స్ త్రూఅవుట్ భగవద్గీత మనము చూడాలి, అదే సెంటెన్స్ దృష్టిలో పెట్టుకుని భగవద్గీతను చదవాలి. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ భగవద్గీత పర్పస్ ఆఫ్ వేద. Now your question is, so this is one perception, one of the perceptions. Prabhupada or Guru garu chepparu. I don't know how many other Bhagavad Gitas you have read. This is my third book, third version. చాలా ఉంటాయి. Chala. అయితే మరి ఘోరంగా. See, we don't, I mean, you can't stick to something else as much as you stick to this. నా విషయంలో అయితే అది జరిగింది. ఇక ఆ 3 పుస్తకాలు, పాత 2 పుస్తకాలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా మళ్ళీ అది తీసి చదవాలి అన్నంత ఆలోచన అయితే రాలేదు. బేసికలీ చదివే చాలు 10-15 ఏళ్ళు చదివాను బుక్ అయితే. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా బుక్ తీసి చదివేవాడు. పెద్ద డిఫరెన్స్ ఉందా అంటే కొంత డిఫరెన్స్ ఉంది. బట్ దట్ బుక్ హాస్ మాయావాదం. ఇది చదివిన తర్వాత అందులో అది మాయావాదం అని అర్థమైంది. అప్పుడు అది చదువుతున్నంత కాలం అది అర్థం కాలేదు. మాయావాదం అనే సంగతి నాకు తెలియదు. బట్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. But you found this and good. ఇది ఉంది కదా, శ్లోకాలన్నీ ఒకటే, శ్లోకాలన్నీ ఒకటే, శ్లోకాలన్నీ ఒకటే. తాత్పర్యం కూడా తత్సమానంగానే ఉంటుంది. పదం అటు ఇటు అవుతుంది కానీ తాత్పర్యంలో కూడా పెద్ద కాంట్రవర్సీ ఏమి ఉండదు. పెద్ద కాంట్రవర్సీ దేంట్లోనే కాంట్రవర్సీ లేదు ఆనెస్ట్లీ చెప్పాలంటే. వేరొక భగవద్గీత వాళ్ళు నాకు తోచింది అని చెప్తున్నారు కానీ కృష్ణుడికి తోచింది అని చెప్పట్లేదు వాళ్ళు. ప్రభుపాదుల వారు మాత్రం ఇది కృష్ణుడికి తోచింది నేను రాశాను, నాకు తోచింది లేదు ఇందులో అంటున్నారు. ఎందుకంటే భగవద్గీత తాలూకు పర్పస్ అందరూ కూడా నాకు ఇలాగ అర్థమైందండి అని రాస్తున్నారు. ప్రభుపాదుల వారు వాళ్ళకి అర్థమైంది మనకెందుకు, కృష్ణుడు ఏం చెప్దాం అనుకున్నాడో దాన్ని మనం అర్థం చేసుకుందాం, అందుకే ఇలా రాశాను ప్రభుపాదులు. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. నేను యాక్చువల్గా 2 years బ్యాక్ అనుకుంటున్నాను, 1.5 years బ్యాక్ ఒక యోగా క్లాస్ అటెండ్ అయ్యాను. ఆయన చాలా స్ట్రిక్ట్ గా, అంటే చాలా అక్కడ ఆయన హిమాలయంలోకి వెళ్ళి నేర్చుకొని వచ్చి ఇక్కడ చెప్తున్నాడంట. చాలా అంటే కాస్ట్లీ కూడా. అందులో ఆయన చెప్పే విధానం చూస్తే ఆయన భగవద్గీతతో రిలేట్ చేసి చెప్తాడు. ఒక అష్టాంగ యోగా ఒకటి రెఫరెన్స్ తీసుకొని ఇందులో ఒక పద్యం తీసుకొని ఎలా యోగా చేయాలి, ఎంత మ్యాట్ థిక్నెస్ తో చేయాలి, అందుకో ఇదే మ్యాట్ థిక్నెస్ నేను ఇస్తున్నాను, ఇది ఒక 10,000 రూపాయల మ్యాట్ అని చెప్పేసి అమ్ముతున్నాడు అనమాట. నేను అసలు షాక్ అయ్యాను. అందుకో ఇలాంటి మ్యాట్ ఉండాలి, ఇంత మ్యాట్ వేసుకోవాలి, ఈ థిక్నెస్ ఉండాలి, ఈ సైజ్ ఉండాలి, దాని మీద ఇలా కూర్చోవాలి. నేను అసలు బిజినెస్ చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఉంటారు ఎందుకుంటారు. కూడా ఎలా అందులో ఆయన చెప్పింది అంటే తప్పేం లేదు. అయితే 10,000 తీసుకోమని గీతలో లేదు. ఎట్లా ఉండాలి బేసికలీ వాళ్ళు కూడా ఇవే శ్లోకాలు అక్కడ డిస్ప్లే కూడా పెట్టుకుని ఉంటారు. నువ్వు ఇవే శ్లోకాలు వాళ్ళకి డిస్ప్లే కూడా పెట్టుంటారు. బేసికలీ అష్టాంగ యోగా శ్లోక బ్రింగ్ సమ్ అథెంటిసిటీ టు వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ నాట్ సేయింగ్ దట్ శ్లోక ఇన్ కాంటెక్స్ట్. ఒక్క శ్లోకాన్ని చూస్తుంటే అలాగే కనబడతారు బేసికల్గా. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు ఇట్లా చేసుకుంటే ఇట్లా జరుగుతుంది. అదంతా కష్టమయ్యా, భక్తిలోకి వెళ్ళవయ్యా అని నెక్స్ట్ అది ఆ మాట వాళ్ళు చెప్పట్లేదు. ఆ మాట అక్కడ దాకా వాళ్ళు దెన్ ఆర్ దే ఏబుల్ టు టేక్ యూ టు ఆత్మ దర్శనం తీసుకునేంత స్థితికి తీసుకెళ్తున్నారా? 10,000 కట్టినందుకు, ఆ మ్యాట్ మీద కూర్చున్నందుకు. నియమాలు అవన్నీ ఎక్కడ ఫాలో అవుతున్నారు? నియమ పద్ధతులన్నీ బ్రహ్మచర్యం ఫాలో అవ్వాలి. మ్యాట్ మీద కూర్చోవాలంటే అన్ని ఎక్కడ ఫాలో అవుతున్నారు? Himalayan history of yoga. I don't know if you have heard of Swami Rama of the Himalayan history of yoga. They did all that, but they never said this is Bhagavad Gita. This is yoga. This is yoga. It's an exercise. Bhagavad Gita also is there basically. We are not for Bhagavad Gita yoga Indian kan. This is if you do this, your body will be intoxications అవుతుంది, ఇది అవుతుంది, లంగ్స్ బాగుంటాయి, హెల్త్ ఒక ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది, ఏకాదశి చేయండి, స్మాల్ ఇంటెస్టైన్ క్లీన్ అవుతుంది, ఇట్లా చెప్పిపోతారు. It's okay. There's nothing wrong with that. Basically, fixing both is not right.
and try to make encashing out of the word. Anyway, so we'll just quickly read through the translations. 28 శ్లోకాలు అంటే about seven pages. Two translations each person can read. చదువుతుంటారు మైక్ తీసుకుని అప్పుడు కనబడుతుంది కదా. ఓన్లీ ట్రాన్స్లేషన్ రైట్ సైడ్. ఓ పురుషోత్తమ, బ్రహ్మమననేమి, ఆత్మ అననేమి, కామ్యకర్మలు అననేమి, భౌతిక సృష్టి అననేమి, దేవతలను అనేవారు, దయతో ఇది నాకు వివరించుకో. ఓ యజ్ఞ ప్రభు ఎవ్వరు, అతడు ఏ విధంగా దేహంలో వసించి ఉండును, భక్తియుక్త సేవనందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలరు. కృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆత్మాత్మికమనియు చెప్పబడదు. ప్రాణులో భౌతిక దేహోద్భావమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్యకర్మములు అని చెప్పబడుతున్నది. దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరమాణుశీలమైన భౌతిక ప్రకృతి, పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడును. ఈ చంద్రుల వంటి సర్వదేవతలను కూడినది విశ్వరూపమే అది దైవతం అనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవాది దేవుడైన నేనే అది యజ్ఞుడను, యజ్ఞ ప్రభువును. కాలమున కూడా నేను స్మరించుతూ దేహమును విడిచేవారు తక్షణమే నా దివ్య భావమును పొందుతున్నారు. ఈ విషయం సందేహము లేదు. కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. అందుచే ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే శ్రీకృష్ణుడు నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను ఆయందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు. మనసును సదా నా స్మరణము నన్నే నియుక్తము చేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. సర్వజ్ఞుడగును అతి ప్రాచీనుడగును శాసించువాడగును అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడగును స్వర్గమును పోషించువాడగును భౌతిక భావాతీతుడగును ఊహింపశక్యము కాని రూపము గలవాణి కానిగను సదా దివ్య రూపుడగును పరమ పురుషుని స్మరింపవలెను. సూర్యుని వలె తేజస్సు గలవాడును దివ్యుడను అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. మరణ సమయమున ప్రాణవాయువును మధ్యమును నిలిపి యోగ శక్తిచే చలించని మనసుతో సంపూర్ణ భక్తి భావముతో దేవాది దేవుణ్ణి చెడివాడు తప్పక పరమ పురుషుణ్ణి పొందగలడు. వేదములు నెరిగిన వారును ఒక ఓంకారములు ఉచ్చరించు వారును సన్యాసాశ్రమును నందును గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య నభ్యసించుదురు. దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సమగ్రముగా వివరించును. సర్వేంద్రియ కర్మం నుండి
విడివడి ఉండుటే యోగ స్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును గ్రామునందును నిలిపి మానవుడు యోగమునందు ప్రతిష్ఠితుడను. ఇట్టి యోగా విధానమునందు నెలకొని అక్షరముల సహా సమహారమైన ఓంకారమును ఉచ్చరించిన పిదప ఈ దేవాది దేవుడైన నన్ను స్మరించుచు దేహమును వెదించుచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. హరే కృష్ణ. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణమున నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారి దశ ఆలయమైన ఈ అనిత్య జగత్తులకు ఎన్నడూ తిరిగి రారు. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకం మొదలుకొని అత్యధమ లోకం వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంటేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను కూడా పొందడు. మానవ పరిగణనము అనుసరించి దేవునికి ఒక దినమని అతని రాత్రి కూడా అంతే పరిమాణము కలిగి ఉంది. బ్రహ్మదేవుని పగలి సమయము ఆరంభమైన వెంటనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమునకు చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తము నుండి లీనమవుతుంది. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైనప్పుడు జీవులందరూ మరలా వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివశ్రుల. ఈ వ్యక్తావ్యక్త జగత్తుకు అతీతమైన శాశ్వతమైన మరి ఒక అవ్యక్త ప్రకృతి కలదు. ఇది పరమోత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రం యథాతథముగా నిలిచి ఉండును. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమైన అక్షరమనియు వర్ణించులో ఏది పరమోక్షంగా తెలియబడుతున్నదో, ఏ ప్రదేశం పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రాడో అదే నా దివ్యధామం. సర్వుల అన్నకన్నను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందదిగిన వాడు. అతను తన దివ్య ధామమునందు నిలిచి ఉన్నను సర్వవ్యాప్తియే ఉన్నాడు. మరియు అతని యుద్ధి సమస్తమైన స్థితిని కలిగి ఉండను. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలములందు ఈ జగత్తును వీటి ద్వారా యోగి వెనకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండానో నీకు నేను ఇప్పుడు వివరించదను. బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావం నందు కాంతి ఎందు పకటి ఎందని ఏదేని శుభగడి ఎందు శుక్ల సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించి ఉత్తరాయణ పుణ్యకాలం నందు ఈ జగముల వీడుట ద్వారా పరబ్రహ్మమును పొందుదురు. కృష్ణ పక్షమునందు సూర్యుడు దక్షిణాయనంగా ప్రయాణించే దక్షిణాయన సమయమునందు మరణించి యోగి చంద్రలోకమును పొందినను వెనుకకు తిరిగి వచ్చు. ఈ జగత్తును వీడుటకు వేదాభిప్రాయం అనుసరించి శుక్ల కృష్ణమునని రెండు మార్గములు కలుగు. శుక్ల మార్గం నుండి మరణించువాడు తిరిగి రాకూడదు, కానీ చివరి మార్గం మరణించువాడు మాత్రం వెనుకకు తిరిగి వచ్చు. హరే కృష్ణ. భక్తులు ఈ రెండు మార్గంలో అడిగినప్పటికీ ఎన్నడూ కలత ఉండదు. కనుక నీవు భక్తి అని సదా స్థిరుడవు కమ్మవు. వేదాధ్యయనం వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలనను సేవ మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్య కర్మములు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలం భక్తియుక్త సేవ ఆచరించుట ద్వారా అతడు వీటన్నిటినీ పొందుటే కాక అంత్యమున శాశ్వతమైన దివ్య ధామమును సైతము చేరగలడు. శ్రీమద్ భగవద్గీత నందలి భగవత్ ప్రాప్తి అను 8వ అధ్యాయమునకు
భక్తి వేదాంత భాషకు సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నెక్స్ట్ చాప్టర్ పరమ గుహ్య జ్ఞానం, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. సో 9th pretty much 10th చాప్టర్ వచ్చేసరికి భగవద్గీత ప్రాక్టికల్ గా అయిపోయినట్టు. వాట్ ఎవర్ కృష్ణ హాస్ టు టెల్ విల్ ఎండ్ విత్ 9th చాప్టర్. 10.5 10.12 వచ్చేసరికి అయిపోయినట్టు భగవద్గీత. అక్కడ నుంచి రిపీట్ అనేది సొలిడిఫికేషన్. నాకు అర్థం కాదు. Vision. All right. Okay. So we'll stop here. Any other questions? Unconditional.